హలో వ్యూవర్స్, తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలు మరియు నిరసనల నేపథ్యంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. నిరుద్యోగ యువతపైనే దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమని అధికారంలోకి రాగానే 16,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. 11,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాము. 34,000 మందిని బదిలీ చేశామని ఆయన తెలిపారు. ఈ నెల 11 నుంచి టీఎస్సీ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగ పరీక్షల వాయిదా వేయాలని విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తున్నారు. 10 ఏళ్లలో ఎన్నడూ గ్రూప్ 1 పరీక్ష అనేది నిర్వహించలేదు. గ్రూప్ 2 పరీక్షను కూడా ఇప్పటికే 3 సార్లు వాయిదా వేయడం జరిగింది. పరీక్షలు అన్నిసార్లు వాయిదా వేయడం సరికాదని ఆయన అన్నారు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని, హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇదే చివరి డిఎస్సి కాదని మరిన్ని డిఎస్సీలు తీసుకొస్తామని, 5,000 నుంచి 6,000 పోస్టులతో మరో డిఎస్సిని త్వరలోనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేయాలని డిఎస్సి మరియు గ్రూప్ 2 అభ్యర్థులు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ విధంగా మీడియాకు వెల్లడించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.